ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రస్తుత దినాలలో సంఘాలను గూర్చినటువంటి విషయాలు ఈ ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాలలో రాయబడ్డాయి. ఈ 2-3 అధ్యాయాలలో ఎన్నో ఆత్మీయమైన విషయాలు సంఘాలను గూర్చి చెప్పబడ్డాయి. మనము కూడా వాటిని కొంత తెలుసుకోవటానికి ప్రభు మనకు సహాయం చేయని ఆ సంఘం యొక్క పేరు చెప్తూ సంఘంలో ఉన్న మంచి విషయాలు, సంఘంలో ఉన్న చెడ్డ విషయాలను దేవుడు చెప్పి, వీటిని మీరు జయిస్తే మీకు నేను మరుగైన మన్నాని ఇస్తాను, జీవ కిరీటం ఇస్తాను, తీసివేయబడిన ఆ యొక్క ఆ జీవవృక్ష ఫలములను ఇస్తాను, కిరీటం ఇస్తానని ఎన్నో చెప్పాడు ప్రభుల వారు. అక్షరార్థంగా కాకుండా ఆత్మీయంగా మనం ఆలోచన చేద్దాము. మొట్టమొదటి సంఘం పేరు ఎఫెసు సంఘము. ఎఫెసు సంఘము అంటే మనోహరము అని అర్థం. మనోహరము బైబిల్ చెబుతుంది. మనోహరం అంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అంటే ఎఫెసు సంఘము అంటే సంఘంలో ఉన్న బిడ్డలారా, మిమ్మల్ని చూసి నేను మనోహరంగా మంచిగా ఆనందించాలి అంటే సంఘంలో ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమని ప్రభు యొక్క ఉద్దేశం. సంఘంలో ప్రాముఖ్యమైనది ఏది? అందరు చెప్పాలా? ప్రాముఖ్యమైనది ఏది? ఐక్యత. పొరపాటును కూడా అతన్ని చూసి ఇతడు, ఈమెను చూసి ఆమె మూతులు తిప్పుకోవడం కానీ, ఒకరిని చూసి ఒకరు చెడుగా చెప్పుకోవడం కానీ జరగకూడదు. ఒకవేళ నీవెప్పుడైనా ఎవరిని గూర్చైనా చెడుగా చెప్తే ఖచ్చితంగా అది మీ ఇంట్లో ప్రారంభమైపోతుంది. వాళ్ళింటి సంగతి దేవుడు ఎరుగు, కానీ అదే తప్పు మీ ఇంట్లో ప్రారంభమైపోతుంది. బిడ్డల్ని మీరెంతో బాగా పెంచుకోవాలని ఆశ ఉంటుంది, వారిని గొప్పవారినిగా చేసుకోవాలని ఆశ ఉంటుంది. అయితే ఆ బిడ్డలు చెడిపోవడం అనేది ఏ తల్లి తండ్రి ఇష్టం ఉండదు. అయితే వారు మనకు తెలియకుండానే చెడిపోవటానికి గల కారణము, మనము ఇతరుల గురించి మాట్లాడడం వలన ఆ పిల్లలు తెలియకుండానే చెడిపోతారు. ఎవరి గురించి చెడుగా మాట్లాడద్దండి దయచేసి. ఎవరి గురించి మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా చెడు ఉంటే మీ పిల్లల ఎదురుగా మాట్లాడద్దండి. మీరు మాట్లాడే చెడు ద్వారా దేవుడు మిమ్మల్ని తిరస్కరిస్తాడు. అదేవిధంగా మీ పిల్లలు వింటే వారు కూడా అదే ఆలోచనలోకి వస్తారు, వారిని దేవుడు తిరస్కరిస్తాడు. అది మీకు తెలియదు. మీరు పాడుతూ ఉండొచ్చు, ప్రసంగం చేస్తూ ఉండొచ్చు, ప్రార్థన చేస్తుండొచ్చు, ఉపవాసాలు చేస్తూ ఉండొచ్చు. అయితే దేవుడు నిన్ను తిరస్కరించాడనే సమాచారం నీకు తెలియదు. చాలామందిని దేవుడు తిరస్కరించి ప్రక్కన పెట్టేస్తాడు. వారికి కొన్ని తలాంతులు ఉంటాయి. మంచిగా ప్రార్థించే తలాంతు ఉంటుంది, వాక్యము చెప్పే తలాంతు ఉంటుంది, పాడే తలాంతు ఉంటుంది. ఇవన్నీ చాలా తలాంతులు ఉంటాయి. అయితే వారిని దేవుడు ఉపయోగించుకోవడం. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్పాడు. సంఘం అంటే ఐక్యంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు చెప్పారు, సంఘము క్రీస్తు శరీరం. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా యేసు ప్రభు శరీరంలో అవయవాలై ఉన్నారు అని చెప్పాడు. ఇక్కడ మీరు 1000 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. ఆ సంఘంలో ఉన్న 10 మంది యేసు ప్రభు శరీరంలో అవయవాలై ఉన్నారు. మనమంతా యేసు ప్రభు శరీరంలో అవయవాలు. ఏ అవయవము, ఏ శరీరంలో ఉన్న అవయవము ఇంకొక అవయవాన్ని తోలనాడదు.
నన్ను బాగా గమనించాలి. కొన్ని సంవత్సరాల క్రిందట మనము చిన్న మందిరంలో ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఓ రోజు శుక్రవారాన ఉపవాస దినాన ఓ తమ్ముడు వెనకాల కూర్చొని తల ఎత్తలేదు. తన కంటికి ఒక ముతక గుడ్డ పెట్టి ఇట్లా ఉన్నాడు. చాలాసేపు గమనించాను. ప్రార్థన అయిపోయింది. నేను ఆ తమ్ముడు వెళ్ళిపోతుంటే తమ్ముడు ఆగమని చెప్తే అబ్బాయి ఆ గుడ్డతో తన కంటిని కప్పుకున్నాడు. నేను అన్నాను, బాబు ఏ ఊరు మీది? ఈ ఊరే అన్నాడు. ఆయన పేరు అడిగితే చెప్పాడు. మందిరానికి వచ్చావు ఎందుకు అంటే, నాకు ఆరోగ్యం బాగాలేదండి, దేవుడు స్వస్థపరచాలని వచ్చాను అని. తర్వాత కన్నేమైంది అన్నాను. ఆయన ఆ గుడ్డ తీసి చూపెట్టాడు కన్ను. నాకు గుండె పగిలినంత భయం అయిపోయింది. కన్ను ఇంత పెద్దగా అయిపోయింది. ఆ అబ్బాయి అన్నాడు, ఈ కంటికి క్యాన్సర్ వచ్చింది. కంటికి క్యాన్సర్ వచ్చిందని, ఈ కంటికి క్యాన్సర్ వచ్చిందని ఈ కన్ను చూడకుండా మానుకోలేదు. శరీరంలో ఉన్న అవయవాలు ఒకదానికొకటి సహకారంగా పనిచేస్తాయి. ఈ కంటికి క్యాన్సర్ వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే కెమోథెరపీ చేస్తారు. రక్తమంతా తీసేసి కొత్త రక్తాన్ని ఇస్తారు వాళ్ళు. ఈ శరీరం అంతా కూడా దానికి సహకరిస్తారు. ఈ కంటి గురించి శరీరంలో ఏ అవయవం బలహీనమైనా శరీరంలో ఉన్న అవయవాలు అసహించుకోవు. ఆ శరీరంలో ఉన్న అవయవాలు దీన్ని బాగు చేసుకోవటానికి ప్రతి ఒక్కటి సహకరించడం ప్రారంభిస్తుంది. సంఘంలో ఉన్న బిడ్డలు కూడాను వీడు చెడ్డోడు వాడు చెడ్డోడు అనే మాటలు దయచేసి మాట్లాడద్దు. ఈమె చెడ్డది ఆమె చెడ్డది అని ఇతరుల మీద వేలెత్తి చూపెట్టే అలవాటు మనకు ఉండకూడదు. ఎందుకంటే నిన్ను ప్రభు ఎప్పుడు నీవు చెడ్డోడని చెప్పలేదు. మనం చెడ్డగా ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు కూడా ప్రభు మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించి ఆయన ప్రశస్తమైన రక్తంతో మనల్ని కడిగాడు. ఆయన రక్తం మనలో నిల్వ ఉంది. కాబట్టి మనము కూడా అందరినీ ప్రేమించాలి, అందరితో ఐక్యంగా ఉండాలి. హల్లెలూయా. అందరినీ ప్రేమించాలి, అందరితో ఐక్యంగా ఉండాలి. పొరపాటును కూడా ఎవరి గురించి మనము చెడుగా మాట్లాడితే వెంటనే మన ఇంట్లో అది ప్రారంభమైపోతుంది. మనకు తెలియకుండానే మళ్ళీ పాడైపోతూ వస్తుంది. కాబట్టి సంఘము శరీరం. సంఘంలో ఉన్న విశ్వాసులందరూ యేసుప్రభు శరీరంలో అవయవాలై ఉన్నారు. నేను ఒక అవయవం, మీరొక అవయవం. ప్రతి వాళ్ళు కూడా యేసుప్రభు శరీరంలో ఉన్నాం. సంఘం ఎప్పుడైతే ఐక్యంగా ఉంటుందో పౌలు గారు చెప్తారు, ఆ శరీరానికి శిరస్సు యేసుప్రభు అని చెప్పాడు. అప్పుడు సంఘానికి శిరస్సు యేసుప్రభు అయితే నా శరీరము ఈ శరీరాన్ని, నా శిరస్సు ఈ శరీరాన్ని ఎలాగ నడిపిస్తుందో అదే రీతిగా ఈ సంఘాన్ని క్రీస్తు ప్రభు నడిపించడం ప్రారంభిస్తాడు. ఈ శరీరం కొరకు శిరస్సు చూస్తుంది, వింటుంది, మాట్లాడుతుంది, ఆలోచిస్తుంది, ఇన్ని పనులు చేస్తుంది శిరస్సు. సంఘం విషయంలో కూడా యేసు ప్రభులు వారు శిరస్సుగా ఉంటే ఆయన చూస్తాడు, ఆలోచిస్తాడు, వింటాడు, మాట్లాడతాడు. సంఘం అప్పుడు ఎలాగుంటుందంటే ఆరోగ్యంగా ఉంటుంది. సంఘంలో ఎక్కడ బలహీనత ఉండదు. సంఘం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటేనే ప్రభుల వారు ఆ సంఘాన్ని తన దగ్గరికి తీసుకెళ్తారు. సంఘం అనారోగ్యంగా ఉంటే దానికి బైబిల్ చెప్తుంది, ఒకరు విడిచిపెట్టబడతారు, ఒకరు ఎత్తబడతారు అని చెప్పారు. బలహీనంగా ఉండే బిడ్డలు యేసు ప్రభు రాకడలో విడిచిపెట్టబడవలసి వస్తుంది. ఆరోగ్యంగా ఉండే బిడ్డలు ప్రభు రాకడలో ఎత్తబడతారు. దేవుని సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఇక్కడికి రావడం ఎందుకంటే నేను ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలి.
నా అంతరంగ పురుషుడు ఎప్పుడు కూడాను బలహీనపరచబడకూడదు. నా అంతరంగ పురుషుడు నిర్దోషంగా, నిష్కళంకంగా, పవిత్రంగా ఉండి ప్రభు ఎదుట నేను నిలబడాలి. ప్రభు ఎదుట నుండి నేను పారిపోయే వ్యక్తిగా ఉండకూడదు. ఆ రీతిగా ప్రభు సన్నిధానంలోకి వచ్చే ప్రతి బిడ్డ కూడా ఈ మంచి ఉద్దేశంతో రావాలి. ఎవరి మధ్యన ఏ విధమైన కలహాలు, ఏ విధమైన భేదాలు, ఏ విధమైన భిన్నాభిప్రాయాలు ఉండకూడదు. ఈ శరీరంలో అవయవాలన్నీ కలిసి ఉంటాయి. మీకు మంచి మాట చెప్తాను. మీరు ఇంటి దగ్గర నుండి మందిరానికి వచ్చారు. ఎట్లా వచ్చారు మీరు? అమ్మా, నువ్వు ఆటోలో వచ్చినావు. నేరుగా చర్చిలోకి ఆటో వచ్చేసిందా? బస్ స్టాండ్లోకి వచ్చింది. అక్కడి నుండి ఏం చేసినావు? నడిచినావు. ఎట్లా, దేంతో నడిచినావు? అబ్బబ్బా, మీకు చాలా జ్ఞానం ఉంది. అప్పుడు ఏ కాలు ముందు నడిచింది? కుడికాల, ఎడంకాల? అబ్బా, ఆటో దిగతానే కుడికాలు ఏది అని చెప్పి చూసి ఎట్లా దిగుతువా? మీ పిచ్చి మొగాలు మీరు. అసలు మీరు ఏ కాలు పెడుతురో, ఎట్లా నడుస్తురో భగవంతునికే తెలుసు. అంటే కాళ్ళు రెండు కూడా ఎడంకాలు కుడికాలు ఎడంకాలకి సహకారంగా ఉండి ఉన్నాయి కాబట్టి నడుచుకుంటా వచ్చినావు. అవునంటారా కాదంటారా? అదే రీతిగా ప్రభు పిల్లలు మనము ఒకరికొకరు సహకారంగా ఉండాలి. దేవుని బిడ్డలు, సర్వశక్తిమంతుడైన దేవుని సంఘము ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. నా ద్వారా సంఘము చెడిపోకూడదు. నా ద్వారా సంఘము అవితిథిగా కనిపించకూడదు. నా ద్వారా సంఘములో అవలక్షణాలు ఉండకూడదు. సంఘము దేవునిది. ఆ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ యేసు ప్రభు శరీరంలో అవయవాలు. వారు ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి నేను కూడా సంఘంలో బిడ్డలందరితో కలిసి మెలిసి జీవించాలి. ప్రైజ్ ద లార్డ్.